మేరకు రిజర్వేషన్స్ కూడా కంప్లీట్ చేసి ఇప్పుడు ఎన్ని మున్సిపాలిటీస్ ఎవరెవరికి ఏ మున్సిపాలిటీస్ ఏ వార్డ్స్ ఎవరికి వెళ్తాయన్నది అందరికీ కూడా 17th రోజు మనం రిజర్వేషన్ ఫైనల్ చేసుకున్నాము. అండ్ జిల్లాల్లో కూడా జిల్లా కలెక్టర్లు వార్డ్ వరకు కూడా చేస్తున్నాం. సో ఈ యాక్టివిటీస్ అన్నీ ఇప్పుడు పూర్తిగా కంప్లీట్ అయ్యాయి. అలాగే వీళ్ళు రిటర్నింగ్ ఆఫీసర్స్ కానివ్వండి, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్ కానివ్వండి, వాళ్ళని అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడము, వాళ్ళకి ట్రైనింగ్స్ కూడా తీసుకోవడం జరిగింది. అయితే 100% సబ్సిడీగా ఉండడానికి అన్ని ఏర్పాట్లు ఎస్సీసీ గారి డైరెక్షన్స్లో గైడెన్స్లో కంప్లీట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు షెడ్యూల్ అనౌన్స్ చేసిన తర్వాత మనకు కావాల్సిన యాక్టివిటీస్కి సంబంధించి మెటీరియల్ కానివ్వండి అవి కూడా మనము మున్సిపాలిటీస్కి చేర్పించడం జరిగింది. మేడం అనౌన్స్ చేసినట్టు నామినేషన్స్ రేపు స్టార్ట్ చేసుకుని ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యేసరికి పోల్ డేట్ 11th రోజు, అలాగే కౌంటింగ్ 13th కంప్లీట్ అవుతుంది. కాబట్టి ఆ తర్వాత ఇవన్నీ వార్డ్స్కి సంబంధించి మనకి కౌన్సిలర్స్ కానివ్వండి, కార్పొరేటర్స్ కానివ్వండి ఎన్నికవుతారు. అయిన తర్వాత ఇండైరెక్ట్ ఎలక్షన్ మేయర్స్కి అండ్ చైర్పర్సన్స్కి ఉంటుంది. కాబట్టి అది షెడ్యూల్ ప్రకారము చేయడం జరుగుతుంది. దీంట్లో మహేష్ భగవత్ గారు చెప్పినట్టు అన్ని ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో మనకు ఫ్రీ అండ్ ఫెయిర్ ఏర్పాట్లు చేయడానికి అన్ని ఎలక్షన్స్కి రిక్వైర్మెంట్ అంటే ఎవరు కూడా ఏ ప్రలోభానికి కూడా లొంగకుండా ఓటర్స్ ముందుకు వచ్చి ఓటు వేయడానికి, అలాగే ఎవరైతే కంటెస్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు కూడా నిర్భయంగా కంటెస్ట్ చేయడానికి కూడా పొలిటికల్ పార్టీస్ తరఫున వాళ్ళు కంటెస్ట్ చేస్తారు. కాబట్టి పార్టీ తరఫున వాళ్ళు కంటెస్ట్ చేయడానికి కూడా ఎటువంటి ప్రలోభాలు కానీ ఇది లేకుండా చేయడానికి అన్ని బందోబస్తు అరేంజ్మెంట్స్ కానివ్వండి, అలాగే సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్ కానివ్వండి, ఎక్కడైనా ప్రీ హిస్టరీ ఏదైనా ఉన్నా అక్కడ తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరిగింది. మేడం కంటిన్యూస్గా స్టేట్ ఎలక్షన్ కమిషన్ మేడం జిల్లాలలో వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ, అలాగే మన సర్క్యులర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఏర్పాటు చేసుకుని ఎలక్షన్స్ అన్నది ప్రొసీజర్ ప్రకారము ప్రీ ఎలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అయింది. ఇప్పుడు మనము ఎలక్షన్స్కి ముందుకెళ్తున్నాం. కాబట్టి మీ అందరి తోడ్పాటుతోటి అలాగే ప్రజల సహకారంతో ఫ్రీ అండ్ ఫెయిర్ మున్సిపల్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి అందరూ కూడా అంటే అడ్మినిస్ట్రేషన్ ఈజ్ రెడీ టు సపోర్ట్ ఫర్ దిస్ సెకండ్ ఆర్డినరీ మున్సిపల్ ఎలక్షన్స్ ఇన్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ. థ్యాంక్ యూ. వెబ్కాస్టింగ్ 100% ఉంటుందండి. అవును, అంటే అన్ని పోలింగ్ స్టేషన్స్ని కవర్ చేస్తాం. 8,203 పోలింగ్ స్టేషన్, 8,203 పోలింగ్ స్టేషన్స్ విల్ బి కవర్డ్ విత్ వెబ్కాస్ట్. ఇప్పుడు ప్రతి పోలింగ్ స్టేషన్ మన పక్కా కవర్ చేస్తాము. ఈ క్రిటికల్ తర్వాత హైపర్ సెన్సిటివ్ లొకేషన్ని బట్టి మా డిప్లాయ్మెంట్ ఉంటుంది. ఆ ఎక్సర్సైజ్ ఇప్పుడు నడుస్తున్నాయి. మళ్ళీ ఒకసారి మన ప్రెస్ మీట్ పెట్టి మొత్తం ఎంత బందోబస్తు మనం డిప్లాయ్ చేస్తాము. దాంట్లో రిసెప్షన్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ కావచ్చు, కౌంటింగ్ సెంటర్ కావచ్చు, దానికి కూడా సెపరేట్ బందోబస్తు మన ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. 3 లేయర్ సెక్యూరిటీ అక్కడ కౌంటింగ్ సెంటర్లో, తర్వాత రిసెప్షన్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ కూడా సెపరేట్ భద్రత అది కూడా లేయర్డ్ బందోబస్తు ఉంటుంది. తర్వాత మన కొన్ని పికెట్స్, కొన్ని చెక్ పోస్ట్, ఇవన్నీ బందోబస్తు మన మొత్తం కౌంట్ చేసి we will inform you, but at least there will be 25,000 police personnel which will be deployed minimum for this municipal election. Yeah, ఇప్పుడు ఆయుధాల రికవరీ సంబంధి ఈ రోజు నుంచి ఈ మా ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ along with the component from our revenue department also. So they will be starting the checking. ఈ 1800 వెపన్స్ మొన్న గ్రామ పంచాయతీ ఎలక్షన్లో అప్పుడు అన్నీ మనం డిపాజిట్ చేయడం జరిగినాయి. ఇంకో కొన్ని వెపన్స్ అర్బన్ ఏరియాలో కూడా ఉన్నాయి. ఎక్కడెక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి ఆ అర్బన్ ఏరియాలో ఉన్న అన్ని లైసెన్స్ వెపన్ మన పక్కాది డిపాజిట్ చేస్తాము. తర్వాత ఎక్కడైనా ఇల్లీగల్ ఫైర్ ఆర్మ్స్ కానీ అమ్యునేషన్ అని ఎక్కడైనా ఉంటే చట్టపరంగా వాళ్ళ మీద చర్య తప్పదు. డెఫినెట్లీ లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. అండ్ మొన్న గ్రామ పంచాయతీ ఎలక్షన్లో కూడా చాలా మంచి సీజర్. దాంట్లో డ్రగ్స్ కానీ, క్యాష్, తర్వాత ఈ ఫిర్బీస్, లిక్కర్,
ఇవన్నీ మనం చాలా బాగా చేశాము. సో ఈ ఎలక్షన్లో కూడా, మున్సిపల్ ఎలక్షన్లో కూడా వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్ దట్ నాట్ అ సింగిల్ రీపోల్ లైక్ గ్రామ పంచాయతీ ఎలక్షన్ అండ్ ఫ్రీ అండ్ ఫేర్ కండక్ట్ ఆఫ్ ఎలక్షన్. థ్యాంక్ యూ. సెన్సిటివ్ ప్లేసెస్ ఈ సెన్సిటివ్ ప్లేసెస్లో ఇప్పుడు 1926 అది సెన్సిటివ్ ప్లేసెస్గా మనం గుర్తించాము. 4975 నార్మల్ అండ్ 1302 హైపర్ సెన్సిటివ్గా అది గుర్తించాము. 1302 హైపర్ సెన్సిటివ్. ఈ ఎలక్షన్ ఇప్పుడు పార్టీ లైన్లో ఉన్నాయి కాబట్టి ఈ కొంచెం సెన్సిటివ్ ఉంటుంది. ఈ ఎలక్షన్స్లో కొన్ని కమ్యూనిటీ సెన్సిటివ్ లొకేషన్స్ కూడా, పోలింగ్ స్టేషన్స్ కూడా మనకు ఉన్నాయి. అక్కడ మన ఎక్స్ట్రా బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తాము. ఆల్రెడీ బైండింగ్ ఓవర్ చేయడం అది మొదలైంది. అండ్ అది బైండింగ్ ఓవర్ ఇది సింపుల్ ఉండదు. ఇప్పుడు ఫైనాన్షియల్ ష్యూరిటీతో బైండింగ్ ఓవర్ చేస్తాము. సో ప్రతి ఎవరెవరు గత కేసులో నేరస్తుగా గుర్తించాము మనము, ఎలక్షన్ కేసెస్లో స్పెషల్లీ వాళ్ళ మీద స్పెషల్ నిఘా ఉంటుంది. ఇప్పుడు కమ్యూనల్ సెన్సిటివ్ ఏరియాస్ అంతే ఇప్పుడు మనకు నిర్మల్ డిస్ట్రిక్ట్ ఉన్నాయి, బైన్సా ఉన్నాయి, నిర్మల్ ప్రాపర్ ఉన్నాయి, ఖానాపూర్ ఉంది, తర్వాత మన నిజామాబాద్ ఉంది, బోధన్ ఉంది. సో ఇలాంటి కమ్యూనల్ సెన్సిటివ్ మనకు మున్సిపాలిటీలు ఉన్నాయి. సో అక్కడ మన ఎక్కువ ఫోర్సెస్ డిప్లాయ్ చేయాలా, అక్కడ ఎక్కువ మనము ఈ ఫ్లాగ్ మార్చెస్ కానీ ఎక్కువ అక్కడ నిఘా పెట్టాల్సిన ఉంటుంది. థ్యాంక్ యూ. సంగారెడ్డి కొన్ని వార్డులు టీచర్స్లో దర్శనం ఇప్పుడు వాటిలో కూడా ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి వాటిలో ఎలక్షన్ కోడ్ ఉంటుందా ఉండదు? సంగారెడ్డి జిహెచ్ఎంసీకి ఎలక్షన్ లేదండి. కొన్ని వార్డులు వాట్ ఎవర్ ఈజ్ జిహెచ్ఎంసీ దర్ ఇస్ నో ఎలక్షన్. ఇప్పుడు మాకు ఈ ఫ్యూచర్ సిటీ కమిషనరేట్లో రంగారెడ్డి జిల్లా సంబంధి అమంగల్, చెవెల, ఇబ్రాహీంపట్నం, తర్వాత మొయినాబాద్, షాద్ నగర్ అండ్ శంకర్పల్లి ఈ మా ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలో వస్తున్నాయి. సో అక్కడ కూడా ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి. రేపటి నుంచి మేడారం జాతర ఉంది, మీరు చెక్కింగ్ వెహికల్ చెక్కింగ్ అవి పెడితే భక్తులు ఇబ్బందులు పాలవుతారని చెప్తున్నారు. వాటిని అర్థం చేస్తున్నారు. ఇప్పుడు ఈ చెకింగ్కి భాగంగా మీకు చెప్పాను ఆల్రెడీ, మనం ఏమేం క్యారీ చేయాలా, ఏం క్యారీ చేయకూడదు. 50,000 దాకా డబ్బు మీకు అనుమతి ఉంది. 50,000కి ఎక్కువ డబ్బు ఎవరి దగ్గర ఉంటే అది ఎక్కడ బ్యాంక్ నుంచి విత్డ్రా చేశారు ఏమైనా ఉంటే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఈ డెఫినెట్లీ వీ విల్ నాట్ టచ్ దోస్ డివోటీస్ హూ ఆర్ గోయింగ్ ఫర్ ద మేడారం. మీ అందరికీ పండుగ అది కాబట్టి అవర్ పోలీస్ సిబ్బంది ఆల్సో విల్ బి సెన్సిటైజింగ్ దెమ్ to go for the checking